జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం కానీ ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో కానీ ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి అనేది కళ్ళు కనపడుతుంది. ప్రజలంతా కూడా దాన్ని గమనించారు. మంచి ఆదరణ లభిస్తుంది. మాది రైతుల గురించి నియోజకవర్గాలనే 3 జిల్లాలుగా చేసిన ఆలోచన దానికి కలిగిందో నాకు తెలియదు. రాజపేట ఒక పీరేరు నమ్మలపల్లె మదనపల్లె తీసుకొస్తే నిలిపేది రైతులు ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రం చేస్తానంటే తన అర్థమా నాయకుడికి క్రెడిబిలిటీ ఉన్నారని జరిగిన వాళ్ళ కోరిక కేవలం తనకు ప్రజలు తప్పులో పట్టించి వాళ్ళ నుంచి ఆయన మోసం చేసి మనతో ఓటు చేయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యం ఉన్నట్టు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు తన డబుల్ స్టాండర్డ్స్ ఉండడానికి ఇక్కడ అన్వయించడం జరిగింది. 3-4 నిజంగా రాక్షసి టైప్ 2-4 దూరం వేసి రాష్ట్రం విడిపోయేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని విడదీశారు. చంద్రబాబు నాయుడు గారేమో 2 కళ సిద్ధాంతం అని చెప్పాడు. ఆయనేమో కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ వారని చెప్పి ఇద్దరు కలిసి సర్వనాశనం ఇద్దరు కలిసి ఓటు అడిగే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు చూసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అన్వయ జిల్లా విషయంలో 3 కళ సిద్ధాంతం. ఇటువంటి వ్యక్తులను నమ్మరు ఇక్కడ ప్రజలంతా కూడా. అందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి ఇక్కడ ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వచ్చేదానికి ప్రజలంతా కూడా మేనిఫెస్టోకి సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో మనం ప్రజలు ఏ విశ్వాసం ఉన్నారు? ఏ మేనిఫెస్టో ఆలోచన చేయండి. 70,000 కోట్ల సంక్షేమం ఇస్తున్నారు జగన్మోహన్ గారు చెప్పారు. 70,000 సంక్షేమం ఇస్తూనే అనేకమైనటువంటి కొన్ని థింగ్స్ మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే బడ్జెట్ అనుకుంది 2 సంవత్సరాలు కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా ఆదాయ వనరులు తగ్గినా కూడా జగన్మోహన్ గారు ఏమాత్రం వెనకడికి ఏకుండా 5 సంవత్సరాలకు సంబంధించి ప్రజల సంక్షేమం చేర్పించారు. అంటే 3 సంవత్సరాల ఆదాయాన్ని 5 సంవత్సరాలు తన మాట ఇచ్చిన విధంగా సంక్షేమం చేసినటువంటి ఏకైక నాయకుడి దేశంలో ఎవరు ఉంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రజలు నెరవేర్చుకున్నాడు. కాబట్టి మరొకసారి ప్రజలు అవకాశం ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. అలాగే మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు సూపర్ 6 అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమి ఇచ్చాడో హామీలు ఆయనకే తెలియట్లేదు. అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు 3 నుంచి 4 లక్షల కోట్ల బడ్జెట్ పైన అయ్యే పరిస్థితి. ధనిక రాష్ట్రాలు ధనిక దేశాలు కూడా చేయలేనటువంటి పరిస్థితి దానికి కూడా తెలుసు. కానీ ఫాల్స్ హామీస్ ఈరోజు మన ఉదాహరణకి మా జిల్లా విషయంలో 6 నియోజకవర్గాలకు సంబంధించి 3 జిల్లా కేంద్రాలు ఒక నియోజకవర్గం ఒక జిల్లా కేంద్రంగా కూడా ప్రకటించేస్తారు. అంటే 3-4 కళ సిద్ధాంతం అవలంబిస్తారు. మేనిఫెస్టోలో కూడా అంతే. తను ఏం చేయడం తనకు తెలుసు, తను ఏం చేయడం కూడా తెలుసు. కేవలం ఎన్నికల్లో ఆయన లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయనను ఎవరు విశ్వసించారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఏదైతే చెప్పాడో ఆయన ఖచ్చితంగా చేస్తాడన్నటువంటి నమ్మకం ఉంది ప్రజలు. ఈరోజు చాలామంది రైతులు కూడా మాకు రుణమాఫీ చెప్పింటే బాగుంది అని ఆలోచించారు. ఒకటే ప్రజలు జగన్మోహన్ గారు ప్రయత్నం చేశారు. ఒకటేసారి చేసడానికి అవకాశం కలగదు. ఆర్బీఐ చెప్పిన తర్వాత అదే దానికి ఈక్వల్గా దాన్ని ఏ రకంగా క్రమం తప్పకుండా అంతకుముందు ఎన్నికల ముందు 50,000 ఇస్తానని చెప్పిన వాడు ఎన్నిక అయిన తర్వాత 60,000 నాట్ టైం జగన్మోహన్ గారు ఒక్కరు కూడా అప్రమత్తం ఏ ఆర్థిక వనరులు ఫస్ట్ చేసేది రైతులు అవాదాలు పేదవారు. చంద్రబాబు మేనిఫెస్టో తనకు మేనిఫెస్టో అంటే అర్థం లేకుండా చేశాడు. 2013 సంవత్సరాలు ఎన్ని హామీలు అమలు చేశాడు. అది కాకుండా పేరుతో 95 ఎన్టీ రామారావు గారిని వెనపోటు పడిచిన అధికారులకు వచ్చిన తర్వాత అప్పుడు మద్యపాన నిషేధం జెండాలు ఆయన ఇటువంటి వ్యక్తి మేనిఫెస్టో అని చెప్పి కేవలం ఆయన ఏదో రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు తన పేరు 50% జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా చేస్తారని నమ్మకం. ఈరోజు మాకు ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కువ అనుకుంటున్న మా నియోజకవర్గం జిల్లా కేంద్రం చేశారు. మరొక వ్యక్తి వచ్చి 3 నుంచి 4 కళ సిద్ధాంతాలు చెప్తున్నారు. ప్రజలు గమనిస్తారు ఎంత మోసగాడు ఏంటి. ఆ ప్రాంత వాసులు నమ్మరు, ఇక్కడ వాసులు నమ్మరు. రాయచోట్లో ఏం చెప్పాడు ఆయన వ్యాఖ్యలు ఏం చేశాడు, ఏదో చెప్పాడు, లాస్ట్కి ఏమని చెప్పాడు, లాస్ట్కి మాట్లాడుతూ తన ఎందుకంటే ఇక్కడ మంచి జరిగింది కాబట్టి దేవుడు కూడా దీవించాడు. దేవుడు కూడా ఆయన నోట్లో నుంచి చెప్పించాడు. శ్రీకాంత్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించండి అని ఆయనే కోరాడు. ఆయనే చెప్పాడు. ఇంకా అది వాళ్ళ నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఆయన నోట్లో నుంచి వచ్చిందంటే ఇక్కడ నిజంగా మంచి జరిగింది కాబట్టి ప్రజలు దేవుడు కూడా ఆశీస్సులతో ఆయన నోట్లో నుంచి తెప్పించాడు.